5 రీసెంట్ బెస్ట్ మూవీస్ ఆన్ ఓటీటీ తెలుగు. సో రీసెంట్గా ఓటీటీలో వచ్చిన వాటిలో నాకు ఈ 5 బెస్ట్ అనిపించినాయి. అండ్ లక్కీగా అన్ని తెలుగులో ఉన్నాయి. మరి ఇంకా లేట్ చేయకుండా లిస్ట్ ఏంటో చూద్దాం. నంబర్ 1 బరాముల్లా. హిందీ సినిమా ఇది. డైరెక్ట్ నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయింది. అండ్ తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. యాక్చువల్గా ఐడియా చాలా యూనిక్గా అనిపించింది నాకు. సో బేసిక్ స్టోరీ ఏంటంటే కశ్మీర్లో బరాముల్లా అనే ప్లేస్లో చిన్న చిన్న పిల్లలు కిడ్నాప్ అవుతూ ఉంటారు. అయితే ఈ కేసుని డిఎస్పీ సయ్యద్ రిజ్వాన్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటాడు. స్టోరీ లైన్ సింపుల్గా అనిపిస్తుంది, బట్ సినిమా మర్డర్ మిస్టరీ లాగా స్టార్ట్ అయ్యి స్లోగా సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ లాగా కన్వర్ట్ అవుతుంది. అందువల్ల సినిమా యూనిక్గా అనిపించింది. ఎవరు కిడ్నాప్ చేస్తున్నారు, ఈ సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్ కిడ్నాప్కి ఏమైనా కనెక్టెడ్ ఉన్నాయా, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ చాలా రేజ్ అవుతుంటాయి చూస్తున్నప్పుడు. సో ఓవరాల్గా అయితే సినిమా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ ఆల్సో సినిమాలో విజువల్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. ఎందుకంటే సినిమా అంతా కశ్మీర్లో సెట్ అయి ఉంది. అండ్ ఆ స్నో అండ్ డార్క్ విజువల్స్ వల్ల ఇంకా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. సో ఒక ఇంట్రెస్టింగ్ సినిమా చూడాలనుకుంటే ఈ సినిమా చూడండి. సినిమాలో అడల్ట్ కంటెంట్ ఏం లేదు. నంబర్ 2 ఫ్రాంకెన్స్టైన్. ఇది ఒక డిఫరెంట్ సినిమా అండ్ నాకు నచ్చింది. తెలుగు డబ్బింగ్ కూడా మస్తుంది. సో బేసిక్ స్టోరీ ఏంటంటే విక్టర్ ఫ్రాంకెన్స్టైన్ ఏవో సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్లు అన్నీ చేసి ఒక క్రీచర్ని తయారు చేస్తాడు. సేమ్ మనిషిలాగే ఉంటుంది అది. అయితే అంతా బాగానే ఉంటుంది, కానీ ఆ క్రీచర్ మన హీరోని చంపేయాలనుకుంటుంది. మరి ఎందుకనే సినిమాలో చూడాలి. స్టోరీ లైన్ చూస్తే సింపుల్గానే ఉంది, కానీ నరేషన్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది సినిమా అంతా డ్రామానే, బట్ ఫిలాసఫికల్గా ఉంటుంది అది. లైక్ పేరెంట్స్ పిల్లల్ని ఎలా ట్రీట్ చేయాలి, సరిగా ట్రీట్ చేయకపోతే వాళ్ళ మైండ్ సెట్ ఎలా మారుతుంది, అండ్ మనుషులు ప్యూర్గా ఎందుకు ఉండట్లేదు, ఇలాంటి మంచి మంచి మీనింగ్ఫుల్ పాయింట్స్తో డ్రామా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నాకు డైరెక్టర్ ఐడియాలజీ చాలా బాగా నచ్చింది. అండ్ విజువల్స్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. ఇంకా సినిమా చూసాక లాస్ట్లో మనకు ఒకటి అనిపిస్తుంది, అసలు మనుషులే క్రీచర్స్, అండ్ ఆ క్రీచర్ ఏదైతే ఉందో అదే చాలా ప్యూర్ అనిపిస్తుంది. సో ఫైనల్గా సినిమా అయితే ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. అస్సలు మిస్ అవ్వకుండా చూడండి. సినిమా నెట్ఫ్లిక్స్లో ఉంది. సినిమాలో ఒక్క దగ్గర న్యూడిటీ ఉంటుంది, సో ఫ్యామిలీతో కొంచెం కష్టం అవ్వచ్చు. నంబర్ 3 లోకా చాప్టర్ 1 చంద్ర. అదే తెలుగులో కొత్త లోకాన్ని రిలీజ్ అయింది. లిమిటెడ్ బడ్జెట్లో సూపర్ హీరో సినిమా తీశారు మలయాళం వాళ్ళు, అండ్ అది కూడా చాలా ఎంగేజింగ్గా. సో బేసిక్ స్టోరీ ఏంటంటే చంద్ర అనే అమ్మాయికి సూపర్ పవర్స్ ఉంటాయి, కానీ ఆ పవర్స్ ఎవరికి తెలియకుండా ఒక నార్మల్ అమ్మాయిలాగా బతుకుతూ ఉంటుంది. బట్ తర్వాత తెలిసిపోతుంది అసలు ఎందుకు తను హైడింగ్లో బతుకుతుందనేది సినిమాలో చూడాలి. సినిమా అయితే బాగుంది, చాలా కొత్తగా అనిపించింది. జనరల్గానే మన దగ్గర సూపర్ హీరో సినిమాలు అంటే చాలా రేర్, అండ్ అది కూడా ఆ సినిమాలో ఎక్కువ హీరోలే ఉంటారు. కానీ ఇక్కడ ఫీమేల్తో సూపర్ హీరో సినిమా తీయడం, అది కూడా ఇంత క్వాలిటీగా ఎంగేజింగ్గా తీయడం అనేది చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చంద్ర సీన్స్ కానీ, సన్నీ సీన్స్ కానీ, విలన్ సీన్స్ కానీ అన్నీ ప్రాపర్గా సెట్ అయినాయి ఫస్ట్ హాఫ్లో. అండ్ ఆ లొకేషన్స్ వల్ల ఒక డిఫరెంట్ వరల్డ్లో ఉన్నామన్న ఫీలింగ్ వస్తుంది చూస్తుంటే. సెకండ్ హాఫ్ కూడా బాగుంది, బట్ కొంచెం స్లో అనిపిస్తుంది అక్కడక్కడ. కానీ మళ్ళీ కాసేపు అయ్యాక క్లైమాక్స్ వరకు ఎంగేజింగ్గా ఉంటుంది. సో ఒక డిఫరెంట్ సినిమా చూడాలనుకుంటే ఈ సినిమా మిస్ అవ్వకుండా చూడండి. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. సినిమా జియో హాట్స్టార్లో ఉంది, అండ్ సినిమాలో అడల్ట్ కంటెంట్ ఏం లేదు. నంబర్ 4 అవిహితం. మలయాళం సినిమా ఇది. సింపుల్ స్టోరీతో ఎంగేజింగ్గా తీయడంలో మలయాళం వాళ్ళు ఎక్స్పర్ట్స్ అని మళ్ళీ ప్రూవ్ చేశారు. బేసిక్ స్టోరీ ఏంటంటే ఒక ఊర్లో ఇద్దరు వ్యక్తులు వేరే వాళ్ళు చీకట్లో రొమాన్స్ చేసుకుంటుంటే చూస్తారు. అయితే వాళ్ళకి అబ్బాయి ఎవరో తెలుసు, కానీ అమ్మాయి ఎవరనేది తెలీదు. అసలు ఆ అమ్మాయి ఎవరనేది ఎలా కనుక్కున్నారనేది సినిమాలో చూడాలి. మరీ గ్రేట్ సినిమా కాదు, అలాగని బ్యాడ్ సినిమా కూడా కాదు. ఇట్స్ ఎ డీసెంట్ అండ్ ఎంగేజింగ్ ఫిలిం. సింపుల్ స్టోరీ లైనే, అండ్ సినిమా కూడా అంతే సింపుల్గా ఉంటుంది. రెగ్యులర్గా మలయాళం సినిమాలు ఎంత స్లోగా ఉంటాయో ఈ సినిమా కూడా స్లోగానే ఉంటుంది. అయితే ఎక్కడ టైం వేస్ట్ చేయకుండా వితిన్ 5 minutesలో మెయిన్ కథలోకి వెళ్తుంది. అది చాలా బాగా అనిపించింది. ఆ అమ్మాయి ఎవరైనా తెలుసుకోవడానికి ఊర్లో గ్యాంగ్ చేసే ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఉందో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అయితే అమ్మాయి ఎవరనేది కనిపెడతారు, కానీ చూస్తున్న మనకి ఆ అమ్మాయి కాదని తెలిసిపోతుంది. కాకపోతే యాక్చువల్ అమ్మాయి ఎవరనేది లాస్ట్ వరకు తెలుసుకోవడానికి చూస్తాం మనం సినిమాలో కోర్ పాయింట్ వచ్చేసి ఫెమినిజం గురించి, ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫైర్స్ గురించి ఉంటుంది. కానీ సినిమాలో దాని గురించి ఎక్కడా ప్రీచిగా చెప్పలేదు. అక్కడక్కడ కొన్ని సీన్స్లో సటిల్గా చెప్పారు. మెయిన్గా సినిమాలో ఫోకస్ అంతా ఊర్లో వాళ్ళ అమ్మాయిని ఎలా కనుక్కున్నారనేదే. దాంట్లోనే సిచ్యువేషనల్ కామెడీ జనరేట్ అయ్యి చాలా బాగుంటుంది. అండ్ ఆ ఊర్లో ఎఫైర్స్ గురించి గాసిప్ చేసుకోవడం, ఎఫైర్స్ ఉన్నప్పుడు అబ్బాయి చేసే ఒకలాగా, అదే అమ్మాయి చేసేదో పెద్ద తప్పు చేసినట్టు ట్రీట్ చేయడం, ఈ పాయింట్స్ అన్ని డైరెక్టర్ డిస్కస్ చేయాలనుకున్నాడు, బట్ లౌడ్గా డిస్కస్ చేయలేదు. యాక్చువల్గా వీటి గురించి క్లైమాక్స్లో స్ట్రాంగ్గా డిస్కస్ చేయాల్సింది, బట్ చాలా సింపుల్గా ఎండ్ చేశారు. సినిమా అంతా ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫైర్స్ చుట్టే ఉంటుంది, కానీ ఎక్కడ కూడా వల్గర్గా ఉండదు. సో సినిమా జియో హాట్స్టార్లో ఉంది, చూసేయండి. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. నంబర్ 5 డ్యూడ్. మన ప్రదీప్ రంగనాథన్ ఈ సినిమాతో 100 crores హ్యాట్రిక్ కొట్టాడు. లైక్ లవ్ టుడే, డ్రాగన్, అండ్ ఇప్పుడు డ్యూడ్. సో బేసిక్ స్టోరీ ఏంటంటే మన హీరో గగన్ని తన మరదలు కుందన లవ్ చేస్తుంది అండ్ ప్రపోజ్ కూడా చేస్తుంది. కానీ మనోడు జీరో ఫీలింగ్స్ అని చెప్పి హర్ట్ చేస్తాడు తన్ని. కట్ చేస్తే కొన్ని రోజుల తర్వాత మనోడు లవ్ చేస్తాడు. అదే విషయం కుందనకు చెప్దామని వెళ్తాడు, కానీ మనోడికి కుందన అక్కడ ఒక షాకింగ్ ట్విస్ట్ ఇస్తుంది. ఏంటి ఆ ట్విస్ట్ అనేది సినిమాలో చూడాలి. సినిమా ఆర్యా 2 లాగా లేదా మన పాత సినిమా కన్యాదానం లాగా ఉందని చాలామంది అన్నారు, అండ్ ఎస్ ఉంది. సినిమా స్టోరీ లైన్ కొంచెం అలానే ఉంటుంది, బట్ ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడానికి ఓన్లీ రీజన్ ప్రదీప్ రంగనాథన్ కామెడీ. త్రూ అవుట్ సినిమా మంచి ఎంటర్టైనింగ్గా ఉంటుంది. సో అలా సరదాగా నవ్వుకోవాలనుకుంటే సినిమా చూసేయండి. సినిమా నెట్ఫ్లిక్స్లో ఉంది. సో అంతే. ఇంకా మరి ఈ లిస్ట్లో మీకు ఏది నచ్చింది అనేది కమెంట్స్లో చెప్పండి. అండ్ ఈ వీడియో నచ్చితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.